హాయ్ అండి, హౌ ఆర్ యూ? నేను మీ కాకినాడ నానిని. ఈరోజు మరో కొత్త వాటర్ ఫాల్స్ అనుకుంటున్నారా? కాదండి, మన కాకినాడ దగ్గరలోనే ఒక మంచి బ్యూటిఫుల్ అండ్ ప్లేస్ ఉందండి. అదే కోరంగి ఫారెస్ట్. కాకినాడ నుంచి యానం వెళ్ళే దారిలో 13 km దూరంలో ఉంది ఈ కోరంగి ఫారెస్ట్. మనం విజిట్ చేయబోతున్నాం. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి, 1/2 కిలోమీటర్ ఉంటుంది. పార్కింగ్ టికెట్ ఇక్కడ తీసుకోవాలి. 2 వీలర్కి 30 రూపీస్ ఛార్జ్ చేశారు వీళ్ళు. మనం లోపలికి వెళ్ళగానే ఇక్కడ చిన్న మినీ థియేటర్ ఒకటి ఉంది 3Dలోని. ఐ లవ్ కోరింగా. ఇక్కడ కోరింగా వైల్డ్ లైఫ్ సెంచరీ అని ఉంది చూడండి. పక్కనే చిన్న కౌంటర్ ఒకటి ఉంది. ఈ కౌంటర్లో టికెట్స్ అవి తీసుకోవడానికి. ఇక్కడ టికెట్స్ మీద రేట్లు కూడా ఉన్నాయి. పెద్దవాళ్ళకి 50, చిన్నపిల్లలకి 20 అని రాసి ఉన్నాయి. మడ చెట్లు వాటర్లోనే ఎక్కువ పెరుగుతాయండి. ఇక్కడ ఈ సీనరీ చూడండి ఎంత అందంగా ఉందో. పిల్లలు ఆడడానికి యాక్టివిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇటు చూడండి, ఇది నీటి కుక్క, ఇది టోటైస్, తాబేలు, ఇది నక్కండి, కాదు పిల్లండి ఇది. ఇటు చూడండి, మత్స్యకారులు వేటకెళ్ళే నావండి అది. ఇక్కడ ఎద్దులు చూడండి, బాహుబలిలో ఎద్దులు తీసుకొచ్చి ఇక్కడ పెడిసినట్టుగా ఉన్నారు. పెద్ద పెద్ద ఎద్దులు ఉన్నాయి, 4 ఉన్నాయి ఇక్కడ ఎడ్ల బండిలతోని. ఇక్కడ చూడండి, తాడి చెట్లకి ఉయ్యాల కట్టి ఎలా యూజ్ చేశారో చూడడానికి కూడా చాలా నీట్గా ఉంది. ఇక్కడ చూశారు కదా, 12 సంవత్సరాల పిల్లలకు మాత్రమే రాశారు. ఇక్కడ చూస్తే చిన్నపిల్లలకి ఉయ్యాలు వేసారని. తను చూస్తే 30 years అనుకుంటారు మీరు, కానీ 12 years. తనకి టికెట్ కూడా హాఫ్ టికెటే తీసుకున్నారు బయట. మనం లోపలికి రాగానే ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంది. ఫాస్ట్ ఫుడ్, డ్రింక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి, ఫిషింగ్ క్యాట్ బొమ్మ ఉంది. దీనికి ఫిషింగ్ క్యాట్ అని పేరు ఎలాగొచ్చిందంటే, ఈ చేపల్ని వేటాడి తినడం వల్ల ఫిషింగ్ క్యాట్ అని పేరు వచ్చింది దీనికి. ఇలాగే మనం లోపలికి వెళ్తే ఇంకా చెక్కవంతులు అవన్నీ ఉన్నాయి. ఇలా లోపలికి వెళ్తున్నప్పుడు ఇక్కడ టోటైస్ ఉందండి, తాంబేలు. దీని జీవితకాలం వచ్చి 300 years ఉంటుంది. ఇది వాచ్ టవర్. పైనకి వెళ్తే పైన మొత్తం లొకేషన్ కనబడుతుంది, అడుగుంతండి. పైకి వెళ్దాం మనం. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి. మన ఇండియాలోనే అతి పెద్ద మడ అడవుల్లో 2వ స్థానంలో ఉందండి మన కోరంగి ఫారెస్ట్. ఈ కోరంగి ఫారెస్ట్కి నేను ఒక 15 years బ్యాక్ వచ్చినప్పుడు 5 రూపీస్ టికెట్ ఉండేది. ఇప్పుడు 50 రూపీస్ టికెట్ అయింది. దీనికి డెవలప్మెంట్ అంటే ఏమీ లేదు, మన చేతుల్లో డబ్బులు మనం ఎక్స్ట్రా పెట్టడమే డెవలప్మెంట్. ఇలా లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ బ్రిడ్జ్ అండి ఇది, మనకి లెంత్ బ్రిడ్జి. ఇలా లెఫ్ట్ సైడ్ మనం ఇక్కడ ఆటో పోటో ఉంటుందండి. ఆటో వచ్చినప్పుడు అది వాటర్ ఉండడం, వాటర్ వెళ్ళిపోవడం అది జరుగుతూ ఉంటుంది ఆటోకి పోటీకి.
కాకినాడ వాసులందరూ కూడా ఈ కోరంగిని కోరంగి అని అంటారండి. ఇక్కడ చూడండి, మొత్తం అన్ని ఐస్ క్రీమ్ కోన్స్ తినేసి పడేశారు. ఐస్ క్రీమ్ కోన్స్ అనుకున్నారు కనుక నత్తగొలలో. ఇక్కడ చూడండి, ఫిషింగ్ క్యాట్ అని చెప్పేసి ఇందాక మీకు అక్కడ బొమ్మ చూపించాను కదా, ఇదిగోండి ఫిషింగ్ క్యాట్, నీటి పిల్లి. ఇది వాటర్లో దూకి ఫిష్ని వెంటాడుతుంది, వేటాడి తింటుందండి. దానివల్ల దానికి ఫిషింగ్ క్యాట్ అని పేరు వచ్చింది. ఇలా మనం స్ట్రైట్గా వెళ్తే టికెట్ కౌంటర్ అక్కడ ఇచ్చారు. ఒకసారి టికెట్ ఎంత ఉందో చూద్దాం. ఓకే, క్యాష్. స్పీడ్ బోట్ అయితే ఒక 4 ఓకే, 3 టైప్స్ ఉన్నాయి. రాజు క్రీక్ అన్నదేమో 2000 ప్రైజెస్ ఉంది, అది మ్యాంగ్రోస్ నుంచి వెళ్తుంది. ఓకే, 1200 అన్నది ఓల్డ్ క్రీక్ అని ఉంటుంది, అది కూడా మ్యాంగ్రోస్ నుంచి ఉంటుంది. 1000 రూపీస్ అని కూడా ఉంది స్పీడ్ బోట్, అది సీమోత్ దాకా వెళ్ళొస్తుంది. రైడ్ అయితే 6 to 7 minutes సీమోత్ రైడ్. ఓల్డ్ క్రీక్ అయితే 7 to 9 minutes రైడ్. రాజు క్రీక్ అయితే మోర్ దాన్ 40 minutes. టైమింగ్స్ స్టార్టింగ్ మార్నింగ్ 9 to 5. మార్నింగ్ 9 to 5. నేనైతే బోట్ ఎక్కానండి. ఒక 1 kilometer ఫ్రంట్కి తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకొస్తుంది. ఒక 1/2 hour పడుతుంది ఇలా స్ట్రైట్గా వెళ్తే ఓపా ఐలాండ్కి వెళ్దామండి. మళ్ళీ బోట్ వెనక్కి తిప్పేసారు అక్కడి నుంచి. ఈ సీనరీ చూడండి, ఒక సినిమాటిక్ సీన్లా కనబడుతుంది. పుడతలను చూడండి, ఒక రేంజ్లో అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఎదురు చూడండి, ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ సొర చేప ఉంది. ఇది సొర చేప బొమ్మ. ఇది ఇక్కడికి చిన్నపిల్లల్ని తీసుకొస్తే నేచర్ కోసం కొత్త కొత్త విషయాలన్నీ కూడా తెలుసుకుంటారు. వాళ్ళకి మనం కూడా తెలియచేయాలి. అండ్ మనం ఇలా ఫ్రంట్కి వెళ్తే ఇక్కడ చూడండి, బ్రిడ్జి ఇక్కడతో ఇది వరకు మనకి బ్రిడ్జి రూట్ అయితే ఇటు సైడ్ ఉండేది. ఇదంతా పాడైపోయింది, ఇదంతా శిథిలం అయిపోయిన వల్ల మళ్ళీ కొత్తగా ఇటు నుంచి స్టార్ట్ చేశారు. ఇటు నుంచి అలా వే ఉండేది, ఇదంతా శిథిలం అయిపోవడం వల్ల ఇటు నుంచి స్టార్ట్ చేశారు మళ్ళీ వే. ఇక్కడ వీళ్ళు చూడండి, దొరికిందే ఛాన్స్ అని లపలపలాడించేస్తున్నారు ఐస్ క్రీమ్ని. ఈ ప్రదేశం అనేది ప్రకృతి ప్రేమికులకి చక్కటి అనుభూతి కలిగిస్తుంది. ఇలాంటి పర్యాటక ప్రదేశాల్లో ప్లాస్టిక్ బాటిల్స్, కవర్స్ గట్రా వేస్ట్గా పాడేయవద్దు. అవి ఒక డస్ట్బిన్ ఉంది, ఆ డస్ట్బిన్లో వేయండి. అక్కడ చూశారు కదండి ఈ అభయారణ్యంలో ఉన్న వింతలు విశేషాలు. మీకు నచ్చితే లైక్ చేయండి. మరొక వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.